కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, బోగోల్ మండలం భేతనీయపేట ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ నాయకులు. భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎంతెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు, ఎంతెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు, భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు. చంద్రన్న అడుగులో అడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కోసం, మీ దీవెనల కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి. తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని దీవించండి. మీ దీవెనలతో మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని కలిసేందుకు, మీతో మమేకమయ్యేందుకు, మీతో మాట్లాడేందుకు ఈ రోజున మీ ప్రాంతానికి వచ్చాం. మీరందరూ కూడా సాదరంగా ఆహ్వానించి నన్ను ఉత్సాహపరిచిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బేతనంపేట వాస్తువులు అందరూ కూడా ఈ రోజున మీ స్వాగత సత్కారాలతో మీరు ఆదరించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఉన్న, ఒక్కసారి ఆలోచించండి.
మనం నడిచే రోడ్డు తెలుగుదేశం హయాంలో జరిగింది. 2014 నుంచి 2018 కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కావలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచింది ఎమ్మెల్యే వైసీపీ, వచ్చింది ప్రభుత్వం తెలుగుదేశం. అయినా కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ఆలోచించకుండా పేద బడుగు బలహీన వర్గాల నివసించేటువంటి ప్రాంతంలో ఎక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో ప్రతి ప్రాంతంలో కూడా రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 2019లో ప్రజలు మళ్ళా వైసీపీకి పట్టం కడితే గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్న ఒక్క సిమెంట్ రోడ్డు కానీ, ఒక్క డ్రైన్ కానీ, లేదా ఒక మంచినీటి సదుపాయం కానీ, లేదంటే పేదవాళ్ళకి కాలనీలు ఇప్పించడం కానీ ఏ ఒక్క కార్యక్రమం జరిగిందా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి యజమాని, ఒక ఇంటి యజమాని తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో, తన భార్య బిడ్డల్ని ఎలా సాక్కుంటాడో, గుట్టుగా బెట్టుగా ప్రజలకు ఇబ్బందులు రానియకుండా కుటుంబాన్ని పోషించేవాడు యజమాని. అదేవిధంగా నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఎక్కడ రోడ్లు లేకపోయినా, ఎక్కడ పేదవారికి ఇల్లు లేకపోయినా, డ్రైనేజీ వ్యవస్థ లేకపోయినా, మంచినీటి సదుపాయం లేకపోయినా, ఏ ఒక్క కార్యక్రమం జరగకపోయినా ఆ అభివృద్ధి కార్యక్రమాలని చూడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ఈ 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజైనా ఎమ్మెల్యే గారు మన ప్రాంత అభివృద్ధికి ఎప్పుడైనా పాటుపడ్డా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. గెలిచిన వ్యక్తి, మనం వేసిన ఓట్లేసి గెలిచిన వ్యక్తి ఈ రోజున పోలీసుల భయంతో మనల్ని భయపెడుతున్నారు తప్ప మనకి స్వేచ్ఛ ఉందా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందుకే ఒక్కసారి అవకాశం మాకు కూడా కల్పించండి. గత 10 సంవత్సరాలుగా 2 సార్లు ఓట్లేసి గెలిపించిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తిని సాగనంపి తెలుగుదేశం అభ్యర్థిగా ఓడించినప్పటికీ కూడా పనులు చేసిన పార్టీ తెలుగుదేశం, గెలిపించినప్పటికీ కూడా పనులు చేయనటువంటి పార్టీ వైసీపీ. అందుకనే వైసీపీని ఓడించి తెలుగుదేశాన్ని ఆహ్వానించండి, తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి, తెలుగుదేశాన్ని దీవి. రేపటి రోజున చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రేపు జూన్ 4వ తేదీ ఎలక్షన్లో గెలవబోతుంది బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఈరోజు సమిష్టిగా రాక్షస పాలన అంతమొందించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కలిసి నడుం బిగించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లో అత్యధికమైనటువంటి మెజార్టీలతో తెలుగుదేశం కైవసం చేసుకోబోతుంది. జూన్ 8 రాష్ట్రానికి రాముడు లాంటి చంద్రబాబు పట్టాభిషేకుడై ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి ఈ రాష్ట్రం వాళ్ళందరినీ మొట్టమొదటి ఆనంద ఎలక్షన్ రోజు క్యూలో నిలబడి ఒక్కసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వం అయితే పని చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నిరంతరం ప్రజల క్షేమం కోసం కంటే కూడా తన సంపాదన మీద ధ్యేయం పెట్టుకున్న ప్రతాప్ రెడ్డిని ఓడించండి. నిరంతరం ప్రజాసేవకి నిమగ్నమై సేవ చేస్తామని ప్రజల ముందుకు వచ్చినటువంటి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఓటేమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ బేతనంపేట వాసుల నుంచి అరుంధతి అంటే నాకు ఒక ప్రత్యేక ప్రేమ ఉంది. మా అత్తకి నేను సంవత్సరానికి ఒక్కసారి బట్టలు పెట్టి మా అత్తమ్మ దీవెన తీసుకునేటువంటి వ్యక్తి నేను. నా జాతకి అందుకోసమే నా ఇంటిలో పనిచేసే వాళ్ళందరూ కూడా. అందుకనే మీకు నాకు ఒక అవిరవ సంబంధం దృష్ట్యా చెప్తున్నా. మీ బిడ్డ ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్,
వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.